వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈస్టర్ సందర్భంగా సంగారెడ్డిలో క్రైస్తవుల ర్యాలీ. శేషాద్రి నగర్ కు వరాల జల్లు కురిపించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని. కామారెడ్డి జిల్లా చుక్కపూర్ శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. పెంచిన టెట్ ఫీజును వెంటనే తగ్గించాలి, ఏఐఎఫ్డిఎస్ నాయకులు కుమార్ డిమాండ్. నర్సీపట్నం నియోజకవర్గం వెదురుపల్లి గ్రామంలో జరిగిన ఎన్నికల శంఖారావంలో పాల్గొన్న తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఘనంగా సన్మానించిన అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ కోలా ఆనంద్. భారీ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎక్సైజ్ శాఖ అధికారులపై దాడి. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుబడ్డ వీఆర్ఓ ఎల్లయ్య. గంజాయి మొక్కలు సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్. ఈస్టర్ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుండి సిఎస్ఐ చర్చ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీజీఐఐసీ చైర్మన్ నిర్మల్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ క్రైస్తవుల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని వరాల జల్లు కురిపించారు. శ్మశాన వాటిక నిర్మాణం, వీధి లైట్లు, రేషన్ స్టోర్, తాగునీరు, ఉపాధి కోసం ప్రత్యేక ఏర్పాట్లు, ప్రత్యేక పంచాయతీకి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మీరు చూస్తుంటారు ఇందిరమ్మ కాలి ఇల్లులో ఇంత లోతు బురద, ఇక్కడైనా కొంచెం మంది బాగుంది, మీరు నీట్ గా పెట్టుకున్నారు. అక్కడ కూడా పెట్టుకున్నారు కాలువల వల్ల, ఎందుకంటే పైపులు అంతా పాతకాలం పైపులు బ్లాక్ అయిపోయింది, డ్రైనేజ్ అంతా వస్తుంది, అది క్లీన్ చేయలే. ఇక్కడ కూడా మీకు చెప్తున్నాం, రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే, నన్ను గెలిపించిన వెంటనే ఏ ఫండ్స్ అయినా సరే 2 సంవత్సరాలకు ఒకసారి మనకి ఇల్లు మెయింటెనెన్స్ చేసేదానికి నేను తీసుకుంటాను కూడా సభ కూడా తెలియజేస్తున్నాను. అంటే మీరు అంటున్నారు మెయింటెనెన్స్ అంటే ఏమని, సున్నం పూసేది, లోపల ఏదైనా పైప్ లైన్ పోతే పైప్ లైన్ మార్చేది, మెయిన్ రోడ్ లో పోతే డ్రైనేజ్ పైపులు పోతే డ్రైనేజ్ పైపులు మార్చేది. ఇది చేస్తే ఎప్పుడు మన ఇల్లు బాగుంటుంది. దీన్ని ఈ శేషాద్రి నగర్ వాసులకి నేను చేసి పెడతాను కూడా తెలియజేసుకుంటున్నాను. దీంతో పాటు అమ్మా, ఈ శేషాద్రి నగర్ పక్కన ఉన్నటువంటి ఇంకొక అపార్ట్మెంట్లు ఉన్నాయి, వాటిని కూడా కంప్లీట్ చేసి తిరుపతి రూరల్ మండలంలో మనకు 4000 ఇల్లు రావాలమ్మా. నేను తిరిగిన చోట 4000 ఇల్లు పైన కావాల్సి వస్తుంది. వాళ్ళందరినీ కూడా ఇక్కడ తెచ్చి అందరూ అది కంప్లీట్ అయినాక ఈ శేషాద్రి నగర్ పంచాయతీ పేరుతో సపరేట్ చేస్తానని కూడా తెలియజేస్తుంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాసచారి, ఈవో శ్రీధర్రావు మాట్లాడుతూ, ఈ చుక్కాపూర్ లో ఉన్న స్వామివారి ఆలయం చాలా పురాతనమైనటువంటిదని ఆలయమని, సుమారు 300 సంవత్సరాల క్రితం నాటి ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశిష్టతని తెలిపారు. పెంచిన టెట్ ఫీజును వెంటనే తగ్గించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శి కుమార్ నారాయణఖేడ్లో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజును వేలల్లో పెంచడం వల్ల నిరుద్యోగులపై భారం పడటమే కాకుండా ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ఫీజులను తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. చాలా తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. ఈ టెట్ ఫీజులు పెంచడం వల్ల నిరుద్యోగులు వాళ్ళ ఎగ్జామ్లకు దూరం అవుతున్నారు. పోయిన సంవత్సరంలో టెట్కు 100 రూపాయలు, 200 రూపాయలు, అదే సెకండ్ పేపర్కు 400 రూపాయలు ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క పేపర్కు 1000 రూపాయలు, రెండో పేపర్కు 2000 రూపాయలు పెంచడం ద్వారా నిరుద్యోగులు వాళ్ళు ఆ టెట్ ప్రిపేర్ కావడానికి ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ టెట్ ఫీజులను వెంటనే తగ్గించాలని ఏఐఎఫ్డిఎస్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఉమ్మడి మెదక్ జిల్లా తరఫున, మరియు ఈ టెట్ ఫీజులు తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. నర్సీపట్నం నియోజకవర్గం వెదురుపల్లి గ్రామంలో ఎన్నికల శంఖారావంలో తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అయ్యన్న మంత్రిగా సుమారు 5,33,00,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత అయ్యన్నదే అన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా నేనుంటానని, ఎవరైనా బెదిరించినా భయపడే ప్రసక్తే లేదని, 40 రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. మీరందరూ కూడా ఇంకా దాంట్లో బయటికి రావాలి. ప్రభుత్వం పోయింది,
ముఖ్యమంత్రి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు, ఆత్మధర్మ ముఖ్యమంత్రి అంటారు. ఎమ్మెల్యే పదవి లేదు, ఓన్లీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది. అందుకనే మన నియోజకవర్గంలో ఎలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పిన వాలంటీర్లు 8 మంది తీసేశారమ్మా. మొన్నే తీశారు, సస్పెండ్ చేశారు. ఆ 8 మంది వాలంటీర్లకి ఏం పెట్టాడో తెలుసా శిక్ష? కలెక్టర్ గారు మళ్ళీ రేపు రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వ ఉద్యోగం రాయడానికి లేదు, ఏ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు రావు. అందుకనే వాలంటీర్లందరికీ కూడా నేను చెప్తున్నాను, మీ భవిష్యత్తు పోగొట్టుకోకండి. మీరు ప్రభుత్వానికి కింద ఉద్యోగం చేస్తున్నారు, 5,000 రూపాయలు తీసుకుంటున్నారు. 5,000 రూపాయల బదులు మా ఊర్లో ఎక్కడైనా షాప్ లో పనిచేస్తే 10,000 రూపాయలు ఇస్తున్నారు. మీరు 5,000 రూపాయలకి నానా సాకరి చేయించుకుంటున్నాడు. రేపు వాలంటీర్ల ఉద్యోగాలు ఉంటాయి, ఎక్కడికి పోవు. చంద్రబాబు నాయుడు గారు తీయరు, వాళ్ళకి జీతాలు కూడా పెంచుతానని చెప్పారు. కానీ ఇలాంటి కళ్ళబొల్లు మాటలు చెప్పి జగనన్న జగనన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఓటేయమని అడిగిన వాడిని మాత్రం ఉద్యోగాలను తీసి రేపు ఉదయం జీవితంలో పనికి రాకుండా చేసేస్తారు. అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. శ్రీ కాళహస్తి పట్టణంలో జరిగిన ప్రజాకలం సభకు విచ్చేసిన చంద్రబాబు నాయుడుకి
శ్రీ కాళహస్తి స్వామివారి పట్టు వస్త్రాలను కప్పి అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ కోలా ఆనంద్ ఘనంగా సన్మానించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు భారీ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 10,000 మంది పైగా కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ 13 నుండి 14 ఎంపీ సీట్లు గెలుచుకుందని ఉత్తమ్ జోషం చెప్పారు. ఎక్సైజ్ శాఖ అధికారులపై దాడి జరిగిన ఘటన చింతలపాలెం మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. ఎక్సైజ్ అధికారులకు గతంలో పలుమార్లు కేసులు ఉన్న గుగులోతు తులసి తండ్రి మధ్య బూర్కి సరస్వతి భర్త నరసింహారావు ఎక్సైజ్ అధికారులపై దాడి చేసి వాళ్ళ చొక్కాలను చింపి వాళ్ళ వాహనంపై రాళ్లుదాడి చేయడానికి ప్రయత్నించారు. పీలూరు నియోజకవర్గం కేవీపల్లి మండలంలో ఓ రైతు నుంచి వీఆర్ఓ ఎల్ఐ లంచం తీసుకుండగా కడప ఏసీపీ డీఎస్పీ గిరిజ శనివారం మధ్యాహ్నం వలపన్ని పట్టుకున్నారు. కేవీపల్లి మండలం సొరకాయలపేట సచివాలయంలో వీఆర్ఓగా పనిచేస్తున్న ఎల్లయ్య గోరంట్లపల్లి గ్రామం బస్రెడ్డి వద్ద మ్యూటేషన్ కొరకు 9,000 రూపాయలు లంచం అడుగగా 5,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని కడప ఏసీపీ డీఎస్పీని ఆశ్రయించారు. దీంతో ఎల్ఐను ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రికార్డు పరిశీలిస్తున్నారు. బస్రెడ్డి గారి వడ్డిపల్లికి చెందిన రైతు మల్లయ్య ఇతను భూమి 3 సర్వే నంబర్లో 2 సర్వే నంబర్లో దా పట్టా అని చెప్పేసి పడడం జరిగింది. అట్లాగనే ఒక సర్వే నంబరు అడంగల్లో ఆన్లైన్ చేయాల్సిందనమాట. ఈ 3 సర్వే నంబర్లకు సంబంధించి పోయిన నెల అప్లికేషన్ పెట్టుకున్నారనమాట. పెట్టుకుంటే ఈ సొరకాయలపేట సచివాలయం విఆర్ఓ ఆయన పేరు వచ్చి ఎల్లయ్య ఈ 3 పనులు చేసేటందుకు ఆ దా పట్టా కరెక్షన్స్ చేసేటందుకు మరి ఆన్లైన్ అడంగల్లో ఎంట్రీ చేసేటందుకు ఆయన మొదటగా 9,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది రైతు. తర్వాత ఆయన వేడుకుంటే దాన్ని ఫైనల్గా 5,000 రూపాయలు తగ్గించుకొని ఈరోజు ఆ రైతు దగ్గర 5,000 రూపాయలు లంచం తీసుకొని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందనమాట. ఆ 5,000 రూపాయలు ఆ విఆర్ఓ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఫైల్స్ కూడా విఆర్ఓ దగ్గర నుంచి రికవరీ చేసి తర్వాత విచారించి ఈ విఆర్ఓ గారిని నెల్లూరు ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతాం రిమాండ్ గురించి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం తాంగడపల్లి గ్రామంలో గంజాయి సాగును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. 140 గంజాయి మొక్కలు ధ్వంసం చేశారు. గంజాయి మొక్కలు సాగు చేస్తున్న రమేష్ ను అరెస్ట్ చేశారు. ఎవరైనా గంజాయి సాగును చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈస్టర్ సందర్భంగా సంగారెడ్డిలో క్రైస్తవుల ర్యాలీ. శేషాద్రి నగర్ కు వరాల జల్లు కురిపించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని. కామారెడ్డి జిల్లా చుక్కపో శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. పెంచిన టెట్ ఫీజును వెంటనే తగ్గించాలి ఏఐఎఫ్డిఎస్ నాయకులు కుమార్ డిమాండ్. నర్సీపట్నం నియోజకవర్గం వెదురుపల్లి గ్రామంలో జరిగిన ఎన్నికల శంఖారావంలో పాల్గొన్న తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఘనంగా సన్మానించిన అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ కోలా ఆనంద్. భారీ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎక్సైజ్ శాఖ అధికారులపై దాడి. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుబడ్డ వీఆర్ఓ ఎల్లయ్య. గంజాయి మొక్కలు సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.